ఈరోజు మంచి ట్రాప్ సెట్ చేసిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఒక మంచి గ్యాప్ అప్ అయిన నిఫ్టీ 22,900 ఈ జోన్లో నుంచి మార్కెట్ క్లియర్ రిజెక్షన్ అయితే కనిపించింది. నేను ఆల్రెడీ మార్నింగ్ మన సబ్స్క్రైబర్స్ కోసం యూట్యూబ్లో ఒక రీల్ అయితే చేసి పెట్టాను దట్ ఈ జోన్ అన్నది చాలా పవర్ఫుల్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుందని చెప్పాను. ఆల్రెడీ అసలు ఇక్కడ ఏం జరిగిందంటే గ్యాప్ అప్ అయ్యాక మనకి 22,930-40 రేంజ్లో ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. కావాలంటే మీరు ఇక్కడ చూడండి, మార్కెట్ గ్యాప్ అప్ అయ్యాక కంటిన్యూగా 4 క్యాండిల్స్ ట్రై చేసింది బ్రేక్ చేయడానికి, కానీ బ్రేక్ చేయలేకపోయింది. ఎందుకంటే ఇక్కడ చాలా హెవీ కాల్ రైటింగ్ అయితే ఉంది ఈ పర్టికులర్ జోన్లో, అందుకే అప్ సైడ్ మూవ్ చాలా లిమిటెడ్ అయిపోయింది అనమాట. సో నేను ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి రిజెక్ట్ అయిన నిఫ్టీ ఈ 22,800 అన్నది ఒక చాలా క్రూషియల్ లెవెల్ లాగా అయితే యాక్ట్ చేసింది నిఫ్టీకి. ఇక్కడ చూడండి, మనకు ఆప్షన్ చైన్ డేటా ఆల్రెడీ మనకి చెప్పిందనమాట. ఈ 22 అంటే మనకు ఆప్షన్ చైన్ డేటాని అనలైజ్ చేయడం కనుక తెలిస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఎక్కడ సపోర్ట్ ఉంది, ఎక్కడ రెసిస్టెన్స్ ఉంది, మనం ఏ సపోర్ట్ బ్రేక్ అవుతే ఎక్కడ దాకా మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉందని మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ మార్నింగే మన సబ్స్క్రైబర్స్ కోసం యూట్యూబ్లో రీల్ చేసి పెట్టాను. 22,800 అనేది ఒక మేజర్ సపోర్ట్, అది కనుక బ్రేక్ చేస్తే 22,700 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉందని కూడా చెప్పాను. అయితే 22,800 బ్రేక్ చేశాక మార్కెట్ ఆల్మోస్ట్ 22,618 దాకా వెళ్ళింది. ఆల్మోస్ట్ 180+ పాయింట్స్ దాకా మూవ్ మనకి ఈ బ్రేక్ డౌన్ తర్వాత లభించింది. ఇదంతా ఎలా తెలుస్తుంది అంటే, మనకు ఆప్షన్ చైన్ డేటాని కనుక అనాలిసిస్ చేయడం కనుక మనం నేర్చుకుంటే డెఫినెట్గా ఇట్లాంటి మంచి మూవ్స్ని మనం క్యాప్చర్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే సెల్లింగ్ ప్రెషర్ కూడా ఉందన్నమాట. మార్కెట్ గ్యాప్ అప్ అయ్యాక ఆ రిజెక్షన్ ఎప్పుడైతే ఫేస్ అయిందో అక్కడ నుంచి కాస్త సెల్లింగ్ ప్రెషర్ కూడా యాడ్ అయ్యి మార్కెట్ మెల్లమెల్లగా ఫాలో అవుతా వచ్చింది. ఒక్కసారి ఎప్పుడైతే మేజర్ సపోర్ట్ 22,800 ఇక్కడ చూడండి, నేను ఇక్కడ సపోర్ట్ జోన్ బ్రేక్ అని ఉంది కదా 22,800, ఈ రేంజ్ ఎప్పుడైతే మార్కెట్ బ్రేక్ చేసిందో చూడండి, ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చార్ట్, క్లియర్ ఫాల్ అయితే మనకి క్లియర్గా కనిపించింది అనమాట. సో ఎవరైతే ఇక్కడ ట్రేడ్ తీసుకొని ఉంటారో డెఫినెట్గా వాళ్ళు మంచి ప్రాఫిట్స్ అయితే బుక్ చేసి ఉంటారు. సో ఇదంతా మనకి ఆప్షన్ చైన్ డేటాని లైవ్ మార్కెట్లో అనాలిసిస్ చేయడం వల్ల మనం ఇట్లాంటి మూవ్స్ అయితే క్యాప్చర్ చేయగలుగుతాం. సో నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే ఓవర్ నైట్ అనాలిసిస్ చేయడం కూడా మంచిదే, కానీ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అయితే మాత్రం కంప్లీట్గా సినారియోస్ చేంజ్ అయిపోతాయి. సో ఐ ప్రిఫర్ ఏ అనాలిసిస్ చేసినా లైవ్ మార్కెట్లో చేస్తే మనము ఒక మంచి ట్రేడ్ దొరికే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఇన్ షార్ట్ దిస్ ఈజ్ అబౌట్ నిఫ్టీ. లెట్స్ మూవ్ టు బ్యాంక్ నిఫ్టీ. అసలు బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగిందో ఈరోజు చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా చూస్తే మనకు 52,000 అనేది ఒక మేజర్ రెసిస్టెన్స్ లాగా అయితే యాక్ట్ చేసింది బ్యాంక్ నిఫ్టీలో. సేమ్ ఇక్కడ కూడా అదే ప్యాటర్న్ రిపీట్ అయింది. నిఫ్టీలో ఎలాగైతే అయిందో బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ అదే ప్యాటర్న్. 52,000 లెవెల్ అనేది బ్రేక్ చేయలేకపోయింది. మల్టిపుల్ అటెంప్ట్స్ ట్రై చేసినా కూడా ఆ లెవెల్ని అయితే బ్యాంక్ నిఫ్టీ బ్రేక్ చేయలేకపోయింది. సో ఇక్కడ 52,000 దగ్గర నుంచే మనకి డౌన్ మూవ్ స్టార్ట్ అయింది ఈవెన్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ. ఇక్కడ చూడండి, మీకు క్లియర్గా మూవ్ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ బిగ్ రిజెక్షన్ ఫ్రమ్ 52,000 జోన్. సో అటు నుంచి మంచి డౌన్ సైడ్ అయితే క్లియర్గా వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ ఒక సప్లై జోన్ కూడా ఉందని మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఇక్కడ నుంచి మార్కెట్ అయితే ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా మంచి ఫాల్ అయితే వచ్చిందనమాట. సో రెండు ఇండెక్సెస్లో కామన్ ప్యాటర్న్ ఏంటంటే రెండు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యాయి, రెండు రెసిస్టెన్స్ దగ్గర నుంచి రిజెక్ట్ అయ్యాయి. ఇంకోటి ఏంటి, సపోర్ట్ రెండు కూడా సపోర్ట్స్ని బ్రేక్ చేసి షార్ప్ ఫాల్ అయితే ఇచ్చాయి రెండు ఇండెక్సెస్ కూడా. అయితే ఇది మనం జనరల్గా ఎలా చెప్పుకుంటామంటే ఒక గ్యాప్ అప్ ట్రాప్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్యాప్ అప్ అయ్యాక అందరూ మోస్ట్లీ బుల్లిష్ వైపే ఉంటారు, కానీ ఆ రిజెక్షన్ తర్వాత చూడండి ఆల్మోస్ట్ మనకి ఆ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ రిజెక్ట్ అయ్యాక చాలా మంచి మూవ్ అయితే డౌన్ సైడ్ ఇచ్చిందనమాట. సో దీని నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, గ్యాప్ అప్ అంటే కేవలం మనం బ్లైండ్గా బై చేయడం, రెసిస్టెన్స్ గ్యాప్ అప్ అంటే బ్లైండ్గా మనము బులిష్గా ఉందని చెప్పి బై చేయడం కాదు. మనం ఇక్కడ ఇలాంటి రిజెక్షన్ ప్యాటర్న్స్ని కూడా మనము క్యాచ్ చేయగలగాలి. అలాగే ఏంటంటే ఆప్షన్ చైన్ సిగ్నల్స్ని కూడా మనం ఇగ్నోర్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే లైవ్ మార్కెట్లో ఆప్షన్ చైన్ డేటాని మనము అనాలిసిస్ చేయడం తెలిస్తే మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ విల్ బీ ఆన్ ద రైట్ సైడ్. మనం కొన్నిసార్లు ట్రేడ్ దొరకను కూడా పోవచ్చు, బట్ మనం లాస్ చేయడం కంటే ఒక ట్రేడ్ చేయకపోయినా ఇట్స్ అ గుడ్ థింగ్ అని నేను చెప్తాను అనమాట. మార్కెట్ని ఇప్పుడు ఇన్ షార్ట్ చెప్పాలంటే మనం మార్కెట్ని ప్రెడిక్ట్ చేయడం కాదు, మార్కెట్ని అర్థం చేసుకోవడం నేర్చుకుంటే మనం డెఫినెట్గా ఒక ప్రాఫిటబుల్ ట్రేడర్గా అయితే మిగులుతాం. సో ఇలాంటి మీకు నా ఈ కంటెంట్ కనుక నచ్చినట్టయితే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. అలాగే నేను ఈ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇస్తాను, ఆ టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు డైలీ నేను అప్డేట్స్ అక్కడ ఇస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ సో మచ్.